పట్టుకొని అనేక రాష్ట్రాల్లో నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రావడం జరిగింది. కనుక పేర్లతో సహా పూర్తిగా సంబోధించడం జరిగింది. కనుక మరి దయచేసి నేను కూడా అందరినీ సంబోధించినట్లుగానే భావించాలని చెప్పి మీ అందరిని తెలియజేస్తూ, ఈరోజు ఒక దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వివరించిన తీరు చూస్తుంటే ఒక గౌడ కులస్తులే కాదు, యావత్ సభ ఈరోజు ఆశ్చర్యపోతా ఉంది. ఇదేం పద్ధతి అని చెప్పి. ఇది గౌళ్ళు కళ్ళు గీస్తే గౌళ్ళు తాగరిది, గౌళ్ళు నీళ్ళ గీస్తే గౌళ్ళు తాగరిది. ప్రజల వైద్యమే లేనప్పుడు ఒక ఆయుర్వేదం డ్రింక్గా కిడ్నీలకు, నరాల బలహీనతకు, క్యాన్సర్కు, అనేక రోగాలకు ఒక ఔషధమైనటువంటి నీరాను మళ్ళీ పునర్నిర్మాణం చేసి పునరుత్పత్తి చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఐఐసిటి అనేక పరిశోధనలో, అమెరికా లాంటి కొన్ని పరిశోధన సంస్థలు కూడా క్యాన్సర్ కారకమైనటువంటి క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఒక మంచి ఔషధం అని చెప్పి చెప్పినటువంటి సైంటిస్టులు కూడా ఉన్నారు. మరి ఇలాంటి ఔషధం ఇవ్వాలంటే డాక్టర్లు ఉన్నారు. 100 సంవత్సరాల క్రితం కిడ్నీల రాళ్ళు వచ్చినా కూడా నీరు తాగేది, నరాల బలహీనతకు నీళ్ళు తాగేది. పుట్టిన పసి పిల్లలకు కూడా గ్రేప్ వాటర్ మాదిరిగా తాగినటువంటి ఈ నీరాను ప్రజలకు అందించడానికి నీరాను గీయాలంటే చెట్టు మీదకి ఈరోజు కూడా ఆధునిక యుగంలో కూడా చనిపోతున్నారు. అంటే కొన్ని లక్షల మంది చనిపోయిండొచ్చు. అన్ని వృత్తుల కన్నా భయంకరమైన వృత్తి, అన్ని వృత్తుల కన్నా అత్యంత భయంకరంగా ఎక్కువ మంది చనిపోయినటువంటి వృత్తి. మానవ సమాజం గురించి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆనాడు ఈ వృత్తి మీద నమ్ముకొని తండ్రి చచ్చిపోతే కొడుకు చచ్చిపోతే మళ్ళీ పుట్టిన పిల్లలు కూడా ఇదే వృత్తి నమ్ముకొని బతికినటువంటి వృత్తిని గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆలోచనలతో మేము మాట్లాడి అన్ని కుల వృత్తులు బాగు చేసినాం. గొల్ల కుల వృత్తి కావచ్చు, చేపలు కావచ్చు, అట్లా అన్ని కులవృత్తి పురోగతిలో భాగంగా నీరా వృత్తి చేస్తే ఇవాళ గతంలో కూడా ఇదే ప్రభుత్వం హైదరాబాద్లో కళ్ళు నిషేధించి ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేసి హైదరాబాద్లో చాలా మంది కార్మికులు చనిపోయింది. వచ్చిన వెంబడే మళ్ళీ ఓపెన్ చేసి ఇలా ఒక నీరా అనేది ఆల్కహాలిక్ డ్రింక్ కాదు, ఇది నాన్ ఆల్కహాలిక్ డ్రింక్, మంచి పోషకమైనటువంటి డ్రింక్ అని చెప్పి ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటిది అత్యంత అద్భుతంగా ఒక నీరా కేఫ్ని చేసి దానికి అనుబంధంగా తెలంగాణ ఫుడ్స్ కూడా పెట్టాలని మేము ప్లాన్ చేస్తే ఈ డబ్బు మొత్తం కూడా గీతా పారిశ్రామిక సహకార సంఘం బీసీ కార్పొరేషన్ నుంచి అత్యంత అద్భుతంగా నిర్మిస్తే ఇలా ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు కట్టి చెట్లను నరికేసింది. చెట్ల మీద గీతా కార్మికుల బొమ్మలను తీసి ట్యాంక్ బండ్లో పడేసింది. ఆ అద్దాలు స్మెల్ రాకుండా, ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి నీళ్ళ స్మెల్ రాకుండా అని చెప్పి అద్దాలు టోటల్గా అద్దాలతో కవర్ చేసి ఆ అద్దాల మీద గీతా కార్మికుల ఫోటోలు, చెట్లు, నీరా అని చెప్తుంటే ఆ నీరా ఉన్నటువంటి అద్దాలను తొలగించారు. నీరా కేఫ్ అని రాసిన స్టిక్కర్ల మీద హాల్, లేక్యూ హాల్ అని చెప్పి బోర్డులు అతికిచ్చిండ్రు. నీరా కేఫ్ బోర్డులను మెలగొట్టిండ్రు. నీరా కేఫ్ అనే దారి ఉంటే బంకెట్టాల దారి అని చెప్పి దాని మీద అతికిచ్చిండ్రు. ఎందుకింత కచ్చ? ఎక్కడైనా ప్రపంచంలో ఇలాంటి జరుగుతుందా? ఒక వృత్తి మీద దాడి జరుగుతుందా? ఇది కేవలం గౌడ కులస్తుల మీద దాడిగానే మేము పరిగణిస్తున్నాం, వృత్తి మీద దాడిగానే పరిగణిస్తున్నాం. దయచేసి ఒక గౌడ కులస్తులే కాదు, ప్రతి ఒక్క సోదరుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నాగలి పట్టిన రైతు, ఒక రెడ్డి నుంచి మొదలుకుంటే మన మాలమాది వరకు బీసీలు అందరూ కూడా
దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి, మీ పిల్లల ఆరోగ్యం కాపాడడానికి గ్రేప్ వాటర్ మాదిరిగా నీళ్ళని తీసుకొచ్చి వందల వేల సంవత్సరాల్లో మిమ్మల్ని బతికించి ఆరోగ్యమైన డ్రింక్ ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం జిల్లాలుగా విస్తరించబోయి జిల్లాల వారిగా ఇవ్వడానికి పోయి ఉన్న నీరానే బంద్ చేయడానికి ఎవరు తాగొద్దు నీరు అని చెప్పి వాసన వచ్చేటట్లు అద్దాలు వీకిస్తారా? ఎంత ధైర్యం! ఎవరి ఆలోచనలతో ఈ అద్దాలు వెలగొట్టిండ్రు? నీరా కేఫ్ను చిన్నాభిన్నం చేసిండ్రు. నీరా కేఫ్ అంటే ఒక్క దుకాణం పెట్టి మిగతా అంత షాపులన్నీ కిరాకిస్తారా? ఒక అధికారి అంటాడు, ఒక నాయకుడు అంటాడు, లేదు ఇది బీసీ కార్పొరేషన్కి ఆల్రెడీ ఇచ్చినామని చెప్పి ఒక జీవో చూపిస్తాడు, సర్టిఫికేట్ చూపిస్తాడు. పెట్టి ఉన్న దుకాణాలు ఉన్న నీరాను దుకాణాన్ని ఎందుకు బంద్ చేస్తారో మేము అడుగుతా ఉన్నాం. కనుక ఇది ఈరోజు ఒక గౌళ్ళే కాదు, అన్ని కుల వృత్తుల యొక్క ఆత్మఘోష ఈరోజు బాధిస్తూ ఉంది. అందరు బాధపడతా ఉన్నారు. మా గురించి, మా జాతుల గురించి తరతరాలుగా ఈ వృత్తిని కాపాడుకుంటూ చనిపోతున్న వృత్తిని, ఇంత భయంకరమైన వృత్తిని చేసుకుంటూ వచ్చినటువంటి ఈ జాతి మీద ఇంత అవమానమా? ఎందుకు ఇంత ఈ జాతి పట్ల కక్ష? గతంలో కూడా దుకాణాలు బంద్ చేయించిండ్రు, మూసివేసిండ్రు, పర్మనెంట్ వ్యవస్థను బంద్ చేయాలని చూసిండ్రు. మళ్ళీ ఈరోజు ఎందుకు గీత కార్మికులను జైల్లో పెట్టడం, కేసులు పెట్టడం, నీరాన్ని బంద్ చేయడం? ఎందుకు ఈ జాతి మీద కక్ష అని చెప్పి ప్రతి పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అని కాదు, టీఆర్ఎస్ అని కాదు, బీజేపీ అని కాదు, సిపిఎం అని కాదు, ప్రతి పార్టీలో ఉన్నటువంటి గీత కార్మికుడు, ఈ కుల వ్యక్తి బాధపడతా ఉన్నాడు. మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గతంలో నిన్న కూడా చెప్పినాం. ఇవన్నీ కూడా మరి ఎప్పటి లోపల చేస్తారో సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నీరా కేఫ్ మీద ధ్వంసం చేసినందుకు, నీరా కేఫ్ను అద్దాలు వలగొట్టి, గీత కార్మికుల బొమ్మలు వలగొట్టి, గీత కార్మికులను గుండెలో తన్నినందుకు, గుండెల మీద మీరు తన్నినందుకు, గీత కార్మికులను గౌడ్లను అవమానపరిచినందుకు మేము ఈ నెల 17 మార్చి 17 నాడు ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితో ధర్నా నిర్వహిస్తున్నాం, మహాధర్నా నిర్వహిస్తున్నాం. గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక గీతా కార్మికులే కాదు, అన్ని కుల వృత్తులను నాయకులను పిలుస్తాం. ఒక రైతు నుంచి మొదలుకుంటే ప్రతి కుల రైతుని మేము ఆ రోజు ఆహ్వానించుకుంటాం. ఇది పద్ధతేనా అని చెప్పి తెలంగాణ సమాజాన్ని అడుగుతాం. ఇంకా ఎన్ని రోజులు ఈ అవమానాలు భరించాలా? ఎన్ని రోజులు ఈ దాడులు భరించాలా? ఎన్ని రోజులు ఈ అణిచివేతను భరించాలా? ఇంకా ఇంత చదువుకొని ఇంత ధైర్యంగా సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా ఉన్నటువంటి మనం ఇంకా ఎందుకు ఇంత దాడులు జరిగి పలగొడుతుంటే, గుండెల మీద తంతుంటే, కేసుల మీద కేసు పెట్టి జైల్లో పెడుతుంటే ఇంకా ఈ బానిసత్వంలో ఎన్ని రోజులు బతుకుతామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో కూడా నేను ఎమ్మెల్యేగా నిలదీసినాం. దాడులు జరిగితే నిలదీసి బంద్ చేయించినాం. అధికారుల మీద నిలదీసినాం, సస్పెండ్ చేయాలని నిలదీసినాం, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడినాం. ఇలా జాతిని కాపాడుకోవడానికి అన్ని కుల వృత్తిదారులు కూడా ముందుకు రావాలని, 17లో జరగబోయేటువంటి మహాధర్నాను విజయవంతం చేయాలని, ఆ మహాధర్నాలో నెక్స్ట్ కార్యాచరణ ఏం చేద్దాం, లక్షలాది మందితో సభ పెడదామా, జిల్లా వచ్చి సభ పెడదామా అనేది ఆ మహాధర్నలో పెద్దల అభిప్రాయం తీసుకొని ముందుకు పోతాం. దయచేసి దీనిలో ఎలాంటి రాజకీయ సంబంధం లేదు ఇక్కడ. ఎందుకంటే మేము అనదలుచుకుంటే వీళ్ళు నెల రోజుల్లో అధికారంలో వచ్చిన నెల రోజుల్లోనే ఈ 5 లక్షలది 10 లక్షలు జీవో ఇస్తామన్నారు, జనగాం జిల్లా పెడతామన్నారు, నీరా ఉత్పత్తులను పెంచుతామన్నారు, వైన్ షాప్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు, జియో ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా మేము అడగలే. సమయం ఇద్దాం, కొత్త ప్రభుత్వం ఏర్పడది, సమయం ఇద్దాం అనుకున్నాం. కానీ మీరు కొత్త చేయకపోగా పాత దాని మీద ఇంత విధ్వంసంగా దాడులు చేయడం అనేది నీచమైన చర్య. ఎవడైనా నీరా కేఫ్ అని బోర్డు ఉంటే దాని మీద స్టిక్కర్ అతికిస్తారా? నిన్న విలేకరులు చూసి బాధపడ్డాడు, ఇదేందయా అని. ఎవడైతే స్టిక్కర్ మీద స్టిక్కర్ వేసిండో, ఎవడైతే అద్దాలు వలగొట్టిండో, ఎవడైతే మా గీత కార్మికుల బొమ్మలు వలగొట్టిండో వాడిని అరెస్ట్ చేయించాలి, వాడిని తొలగించాలి, ఆ డిపార్ట్మెంట్ నుంచి బయటికి పంపించాలి, వాని మీద చర్యలు చేపట్టాలి.
ఎవడైతే ఈ చర్యలు చేసిండో మేము వాడిని వదిలిపెట్టాం, గుర్తుపెట్టుకోండి. వాడు బొక్కలు దాక్కున్నా పట్టుకొస్తాం. వాడు ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, ఎంత బొక్కలు దాక్కున్నా వాడిని వెంటాడి పట్టుకొచ్చి వానికి ఖచ్చితంగా తగిన శిక్షణ చేస్తాం. ఒకసారి ఇంకోసారి వీళ్ళ జోలికి వస్తే వీళ్ళు వదిలిపెట్టారనేటువంటిది గ్యారెంటీ చేస్తామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తూ, మరి కొంతమంది ముఖ్యులే ఒక 2 నిమిషాలు తొందరగా మాట్లాడాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మన గోప అధ్యక్షులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము గౌళ్ళము 30 లక్షల జనాభా ఉంటే 16 లక్షల మాత్రమే జనాభా చూపించి మా ఉనికినే అస్తిత్వం లేని ప్రయత్నం జరుగుతూ ఉన్నది. రెండోది, వృత్తి మీద 10 లక్షల మందికి కల్లిగిరి మీద ఆధారపడుతూ మా బై ప్రొడక్ట్స్ లాగా నీరాను ప్రజలకు స్వచ్ఛమైన పానీయం తీసుకోవడం కోసం, ఆర్థికంగా నిరుద్యోగుల కోసం తీసుకున్న నీరాని ఉపాధి మార్గాలు చూపేటకు యువత కోసము నిలబెట్టడం కోసం సీనన్న చేసిన గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి చేసిన దాన్ని వాళ్ళ నామరూపాలు లేకుండా ప్రైవేటు వ్యక్తులకి, ఒక అగ్రకులాలకు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. బైబిల్, ఖురాన్, భగవద్గీత లాగా మీరు పెట్టిన మేనిఫెస్టో అమలు చేస్తామని చెప్పిన మీరే ఇవాళ మమ్మల్ని ఉనికి లేకుండా మా అస్తిత్వం దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు 16 కోట్ల రూపాయలు చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పేసి సంవత్సరంన్నర కావస్తున్నా కూడా ఈ రోజు కూడా ₹1 ఇవ్వకపోతే వేల మంది రోడ్ల మీద పిట్టల్లా చనిపోతున్న కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ప్రభుత్వం తక్షణమే మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలి, లేకపోతే లక్షల మంది మీ గౌళ్ళము ఇవాళ ప్రభుత్వానికి చలో మహాధరణ ఇచ్చిన పిలుపుకి వేలాదిగా తరలి వచ్చి మా శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉంది. ఇప్పుడు అందరికీ నమస్కారం. ఈ సర్వే ఎల్లుడితోటి ముగుస్తుందని చెప్పేసి మరో రీసర్వేలో చెప్పడం జరిగింది ప్రభుత్వం. ఎంత దారుణం అంటే 16 లక్షలే గౌడ్లను చూపిస్తున్నారు. మేము హైదరాబాద్లోనే సుమారు 12 లక్షల మంది గౌడ్స్ ఉన్నాం. ఒక్కొక్క నియోజకవర్గంలో మా దగ్గర లెక్క ఉంది. మేము పర్సనల్గా సర్వే చేసినటువంటి సర్వే రిపోర్ట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. మా సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా దాదాపు 30 లక్షల మంది గౌడ్స్ ఉంటే దాదాపు 3వ ప్లేసో 4వ ప్లేసులో చూపించి అగ్రకులాల సంఖ్యనేమో ఎక్కువ 15% పెరుగుతారు. గౌడ్లోనేమో ఈ 11 సంవత్సరాలలో 49,000 మంది పెరిగినట్టు చూపించారు. అంటే సమగ్ర సర్వేలో కూడా కుట్ర దాగుంది. గౌడ్ల సంఖ్యని తక్కువ చేస్తే కబద్దార్ అని చెప్తా ఉన్నాం. మా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇస్తాం. అదేవిధంగా ఈ 17వ తారీఖు జరగబోయేటువంటి గౌడ మహాధరణలో కూడా పెద్ద ఎత్తున వేలాది మంది కల్లుగీత కార్మికులు, గౌడ్స్, వివిధ బీసీ కుల వృత్తులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలి. తక్షణమే ప్రభుత్వం బేషరతుగా నీరా కేపు ఏదో 1 స్టాలో 2 స్టాలో కాదు, టోటల్ బిల్డింగు మా డబ్బులతోటి గౌడ్ల పన్నులతోటి వసూలు చేసి కట్టినటువంటి బిల్డింగ్ అది. తక్షణమే ఆ బిల్డింగ్ ని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. లేని పక్షంలో మాత్రం ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పక తప్పదని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అంబలనారాయణ